వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజైతే మనము జూపిటర్కి వీల్ బేరింగ్ అయితే పోయిందండి. ఆ వీల్ బేరింగ్ని మనం ఎలా చేంజ్ చేయాలా, ఏ విధంగా అనేది ఈరోజు మనం తెలుసుకుంటాము. ఇక్కడ చూసారా, వీల్ బేరింగ్ మొత్తం పగిలిపోయేసి బాల్స్లు కూడా రాలిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ మనము ఆ వీల్ బేరింగ్ మారవాలంటే ఈ క్లచ్ షూ అంటారండి. ఇది అది క్లచ్ బెల్లు నేను తీసేది. దాని వెనకాల క్లచ్ షూ ఉంటుంది. సో 17 నెంబరు బోల్డ్ నట్టు ఉంటుంది. ఆ నట్టును తీసినామంటే క్లచ్ బెల్ వచ్చేస్తుంది. క్లచ్ బెల్ వెనకాల క్లచ్ షూ ఉంటుంది. చూడండి, మనకు క్లచ్ ప్లేట్లు గేర్ బండికి అయితే ఉంటాయో అదే విధంగానే ఈ స్కూటీలకి క్లచ్ షూ ఉంటుంది. మనకు ఎంత పికప్ కావాలంటే అంత లాగుతుంది. తర్వాత గేర్ బాక్స్, గేర్ వీల్స్ అంటారండి. దాన్ని మామూలుగా గేర్ వీల్స్కి వచ్చేసి అక్కడ 8 mm బోల్డ్లు ఉన్నాయి చూస్తారా. ఆ 8 mm బోల్డ్ మొత్తాన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. దాన్ని కానీ తీసేసినట్టయితే గేర్ వీల్స్ అనేది బయటకు వస్తుంది. చూడండి, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆ గేర్ వీల్స్ మొత్తం తీసేసినట్టే బేరింగ్ అనేది ఈ పక్క నుంచి ఇలా రిమూవ్ చేసుకున్న బేరింగ్ని మళ్ళీ తిరిగి ఫిట్టింగ్ చేసుకోవాలా. బేరింగ్ నెంబర్ వచ్చేసి 6204 వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను ఎగ్జాక్ట్లీ ఆ బేరింగే. ఆ బేరింగ్ మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. అలా తీయడం అనేది వెల్డింగ్ షాప్కి తీసుకెళ్ళాలి. ఆల్రెడీ చక్రం విప్పేసి ఉన్నాం కాబట్టి తీసుకుపోలేం కాబట్టి అలా టెక్నిక్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ సీల్ పోకుండా చూసుకోవాలి. ఒకవేళ సీల్ పోయి ఉంటే మార్చుకోవాలండి. ఫిట్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా తిరుగుతుందో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.